తులారాశి వారికి 2025వ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుందా అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం వినాల్సిందే. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురు సంచార ప్రభావం వల్ల సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వాగ్దాటితో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కీలక వ్యవహారాలు వీరి సమక్షంలో సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వాహనం, ఖరీదైన గృహ ఉపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులు సైతం సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఇది ఒకందుకు మంచి పరిణామమే. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. నిర్మాణాలు, వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ప్రేమానురాగాలు బలపడతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. తరచూ శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యం చేసి వదిలివేసి వెళ్ళకండి. నగదు, ఆభరణాలు చోరీకి గురయ్యే సూచనలు ఉన్నాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిర చరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. భేషజాలు, మొహమాటాలకు పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులు, అధికారులకు రావలసిన బెనిఫిట్స్ అంత తొందరగా రావు. వ్యాపారాలు సంతృప్తికరం. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి పెడతారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మిక సేవాభావం పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు, ఖరీదైన కానుకలు సమర్పించుకుంటారు. ఈ రాశి వారికి వరసిద్ధి వినాయకుడి ఆరాధన, అమ్మవార్లకు కుంకుమ అర్చనలు చేయడం శుభదాయకం.